శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 18వ తారీఖున కుంభరాశిలో ప్రవేశిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకుందాం. అసలు ఈ యొక్క మానవ జీవితంపై గత జన్మ కర్మ ఫలితాలను ఈ జన్మలో అనుభవించే విధంగా ఈ రాహుకేతువులు ఈ జాతకుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. ఈ రాహువు ఈ భూమి మీద ఉన్నటువంటి సకల సౌకర్యాలకి, కోరికలకి, ఆశలకి కారణమవుతూ ఉంటాడు. రాహువు డిటాచ్మెంట్ మాట. ఏదైనా ఒక బంధాన్ని స్వీకరించడం, ఆ బరువు బాధ్యతలు మోయడం, విపరీతమైనటువంటి ఆశలకి, కోరికలకి, వ్యామోహాలకి ఈ రాహుగ్రహం కారణం అవుతూ ఉంటుంది. వారి వారి జన్మజాతకంలో రాహు ఉన్న ప్రాంతాన్ని బట్టి, అంటే రాహు ఉన్న రాశిని బట్టి, ఏ గ్రహంతో కలిసి ఉండే దాన్ని బట్టి ఆ జాతకుడి యొక్క అభివృద్ధి, అతని యొక్క కోరికలు, ఆశలు, ఆశయాలు, పతనం ఇవన్నీ కూడా రాహుగ్రహ ప్రభావం బట్టే ఉంటుంది. వారి యొక్క జన్మజాతకంలో రాహు శనితో కలిసి ఉంటే జాతకుడు జీవితంలో ప్రథమంలో కష్టాలు పడినప్పుడు కూడా తర్వాత చాలా అత్యున్నత స్థాయికి వృత్తిపరంగా, పారిశ్రామికవేత్తగా, అంటే ముందు ఒక కార్మికుడిగా జీవితం ప్రారంభించి ఒక పారిశ్రామికవేత్తగా అతని శకం ముగించడం జరుగుతూ ఉంటుంది. అదే రాహువు గురుగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు తన యొక్క నిజాయితీని పాడు చేసుకొని వివిధ రకాల అలవాట్లకి, వ్యసనాలకి, బలహీనతలకి లోనై ఇంచుమించుగా 36 సంవత్సరాల వరకు కూడా పతనావస్థ చెంది దాని తర్వాత జీవితం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఒక విద్యార్థి జీవితం పాడైంది, ఒక వివాహ వ్యవస్థ పాడైంది, ఒక వ్యాపారం నష్టపోయాం, ఒక వ్యవస్థ పాడైందంటే ఈ గురు రాహులు కలిసినటువంటి ఈ గురుచండాల యోగం కూడా కారణమవుతూ ఉంటుంది. ఎక్కువగా మనిషి జీవితంలో సుఖ సౌఖ్యాలు అనుభవించాలన్నా, బాగా పతనావస్థ చెంది అనేక రకాల జైలు శిక్షలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ పొందాలంటే ప్రధానం రాహువే కారణమవుతుంటాడు. అందుకనే నిరంతరం రాహుగ్రహం గోచార రీత్యా అయితేనే, దశల రీత్యా అయితేనే సాధారణంగా మనం దాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు రాహుగ్రహం చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ తగు పరిహారాన్ని చేసుకోవడం వల్ల రాహు యొక్క అనుగ్రహం ఉందంటే జాతకుడు సాధారణ స్థాయి నుంచి కోటీశ్వరుడు అవ్వడం జరుగుతుంది. అదే రాహుగ్రహం కోపానికి గురయ్యారంటే చాలా పతనావస్థకి గురై చివరి జీవితం జైల్లో కానీ, బాగా రోగాలతో హాస్పిటల్లో కానీ మరణానికి కూడా రాహువే కారణమవుతుంటాడు. ఏదేమైనా ఒక వ్యక్తి జాతకం సంతోషంగా, ఎటువంటి నిందలు లేకుండా, ఎటువంటి జైలు శిక్షలు, రోగాలు లేకుండా ఒక మంచి పేరుతో నడవాలంటే రాహుగ్రహ స్థితి చాలా ఇంపార్టెంటు. అందువల్లనే మనం ఇప్పుడు రాహుగ్రహం ఏ విధంగా ఏ రాశుల వారికి ప్రభావం చూపుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి జన్మరాశిలోకే ప్రవేశించిన రాహుగ్రహ ప్రభావం. కుంభరాశిలో సాధారణంగా 2 రకాలైనటువంటి వ్యక్తులు మనకి కనబడుతూ ఉంటారు. అంటే సాధారణంగా ఈ రాశి ఒక వర్గం వారు ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, ఎవరైతే ఆపదల్లో ఉంటారో వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. వారికి ఏదో విధంగా సహాయం చేసి వారి జీవితంలో పైకొచ్చే విధంగా, అలాగే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉద్యోగం లేకుండా, పెళ్ళిళ్ళు అవ్వకుండా ఉంటారో వారిని చేరదీసి, వారికి పెళ్లి చేసి, వారి పిల్లల్ని చదివించి, ఈ విధంగా ఒక సాక్రిఫైయింగ్గా తను బ్రహ్మచారిగా ఉంటూ చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి పెళ్లి చేసి, తల్లిదండ్రులను సేవిస్తూ ఇంకా వాళ్ళ సేవలోనే ఉంటున్నటువంటి వ్యక్తులు కొంతమంది కనబడుతూ ఉంటారు. మరికొంతమంది ప్రతిదీ స్వార్థంగా
కేవలం తల్లిదండ్రులకి కొనిపెట్టినటువంటి మందులు కూడా వాళ్ళ దగ్గర ధన రూపంలో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. వారికి ఏ సేవ చేసినా ఆ సేవకి తగినటువంటి మూల్యం వాళ్ళ దగ్గర తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎదటవారి ఫెయిల్యూర్ని అవకాశంగా తీసుకొని వాడు ఏదో ఇబ్బందుల్లో ఉండడం, వాడికి చక్కగా వాడి ఫ్రెండ్షిప్ లాగా వెళ్ళి వాడిని పరిచయం అంటే వాడికి సేవ చేయనట్టు చేసి వాడికి ఏదైనా డబ్బు అవసరం ఉందా అని డబ్బు కూడా సహకరించి వాడి దగ్గర ఉన్నటువంటి ఇల్లు ఆస్తో పొలమో లాక్కొని, అంటే ఎదటవాడి ఫెయిల్యూర్ని తనకు అవకాశంగా మార్చుకోవడం, ఎదటవాడి యొక్క బలహీనతల్ని తన అవకాశంగా మార్చుకోవడం, ఇతరుల్ని లోపరుచుకోవడం, ఈ విధంగా చేసే వర్గం ఒకరు ఉంటారు. దానికి కారణం ఏంటంటే కుంభరాశి వారికి శని రాశ్యాధిపతి, అలాగే రాహు కూడా రాశ్యాధిపతి అవుతున్నాడు. మరి శని ప్రభావం ఉన్నవాళ్ళు ముందు చెప్పిన విధంగా ఉంటే, రాహు ప్రభావంలో ఉన్నవాళ్ళు రెండోసారి చెప్పిన విధంగా ఉంటారు. కొంతమంది మిక్స్డ్గాను ఉంటారు. సో ఏదేమైనా మరి కుంభరాశి వారికి ప్రస్తుతం రాశిలోకే రాహుగ్రహ ప్రవేశం వల్ల కొన్ని కొత్త బాధ్యతలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరో ఒకరు మళ్ళా మీ మీద ఆశ్రయించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో మీ యొక్క అన్నదమ్ములో అక్కచెల్లిలో ఇంకోలో వాళ్ళకి ఏదో ఇబ్బంది కలగడం వల్ల వారి యొక్క బాధ్యత మీ మీద పడుతుంది. అంటే వాళ్ళకి ఏదో జరుగుతుంది, ఏదో డైవర్సో ఇంకోటో జరుగుతుంది. మీ ఇంటికి వస్తారు, మీరు వాళ్ళని పోషించాలి, వాళ్ళ పిల్లల్ని పోషించాలి, వారి తరపున ఏమైనా కేసులు ఉంటే అవి కూడా చూసుకొని దానికి తగ్గ విధంగా చెల్లించాలి. ఎందుకంటే వారు ఏమైనా అప్పులు చేసి ఉంటే ఆ అప్పులు మీరు చెల్లించవలసి ఉంటుంది. ఇది ఒకటి. నెంబర్ 1గా కొత్త బాధ్యతలు, తీరిపోయింది అనుకున్నటువంటి సమస్యలు మళ్ళా మొదలవటం. సో ఎప్పుడో ఏదో రోగం హెల్త్ ప్రాబ్లం వచ్చింది, తగ్గిపోయింది, ఇప్పుడు మళ్ళా ఆ సిమ్టమ్స్ మొదలై తిరిగి మళ్ళా మొదటికి రావడం వల్ల తిరిగి మళ్ళా ఈ పాత వైద్యాన్ని పాత ఖర్చుల్ని మొదలెట్టడం జరుగుతుంది. చాలా వరకు జాతకుడికి కొత్త ఆలోచనలు, కొత్త బలహీనతలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక వ్యామోహం ఇతరుల మీద పెంచుకొని వాళ్ళకి ఏదో విధంగా తను సంపాదించిన ధనం వారి కొరకు ఖర్చు పెట్టడం, ఇంట్లో వాళ్ళకి పస్తులు పెట్టడం, వారు సుఖం చూసుకోవడం, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళని సినిమాకి తీసుకెళ్దాం, వారికి బట్టలు కొందాం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేద్దాం అన్న ఆలోచనతో ఇంట్లో పిల్లలు చదువు పక్కన పెడతారు, మిగతా విషయాలు పక్కన పెట్టి వాళ్ళు శ్రేయస్సు కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక వింత వ్యాధులు లాంటివి కొంతమందికి వస్తుంటాయి. అంటే అది కొంతమందికి ఎలాగనిపిస్తుంది అంటే వీడికి ఏమైనా దెయ్యం పట్టిందా, ఏదైనా తొక్కేడా, శరీరంగా, ఈ బ్లాక్ మ్యాజిక్కా, ఏంటి ఇతరులో ఎవరన్నా ఆవహించారా, ఈ అపరిచితుల్లాగా స్ప్లిట్ పర్సనాలిటీ ఏమైనా ఉందా అనిపిస్తూ ఉంటుంది. దానికోసం కొంతమంది వైద్యుల దగ్గరికి కాకుండా ఈ భూత వైద్యుల దగ్గరికి, పల్లెటూరులో ఉన్నటువంటి కొన్ని వింత వైద్యాలు చేయించడం, ఈ విధంగా కొందరు ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు 99% విద్యార్థులు ఈ చదువుకి ఎగనామం పెట్టి కాలేజీకో స్కూల్కో వెళ్తున్నామని చెప్పి ఏ క్రికెట్ గ్రౌండ్కో ఏ సినిమాకో వీటికో నట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వాళ్ళ యొక్క డైవర్షన్ మారుతూ ఉంటుంది. అసలు విషయం మీద శ్రద్ధ పెట్టరు, రకరకాల ఆలోచనలు, నైతిక ప్రవర్తన దిగజారుతుంటుంది. ఎప్పుడో వాళ్ళకి వాళ్ళు కోటీశ్వర్లుగాను ఇంకోటో ఊహించుకుంటూ ప్రస్తుతం చిన్న ఉద్యోగాలు వచ్చినా చేయకుండా కేవలం ఇంట్లో వాళ్ళ మీదే ఆధారపడుతూ తల్లిదండ్రులని పదే ధనం కోసం డబ్బు కోసం ఇబ్బంది పెడుతూ వారు ఇవ్వని పక్షంలో ఇంట్లో వస్తువులో సామాన్లో తీసుకెళ్ళి అమ్మేసి వాళ్ళు ఎంజాయ్మెంట్ చేసుకుంటూ ఈ విధంగా వాళ్ళు భ్రష్టు పట్టడమే కాకుండా తల్లిదండ్రులను కూడా, అది ఇంత పూర్వజన్మ కర్మ మాట. ఈ గత జన్మలో తల్లిదండ్రులు చేసుకుంటే ఈ జన్మలో ఈ విధంగా పిల్లల రూపంలోనూ అల్లుల రూపంలోనూ ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. బట్ ఎప్పటికైనా కొన్ని రుణాలు బాధ్యతలు మీరు తీసుకుంటే కంపల్సరీగా వచ్చే జన్మకైనా హ్యాపీ అయిన జీవితం నడుస్తూ ఉంటారు. సాధారణంగా ఎవరికన్నా రాహుదశ జరిగినా, రాహు గోచారం వచ్చినా వాళ్ళకి ఇబ్బంది అంటే వాళ్ళు ఇతరుల వల్ల బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి బాగానే ఉంటుంది. దగ్గర వాళ్ళకి ఇబ్బంది రావడం వల్ల, వాళ్ళకి ఏదైనా అవ్వడం వల్ల మీరు సఫర్ అవుతూ ఉంటారు. ఇది పూర్వజన్మ కర్మ మాత్రమే తప్ప ఇంకోటైతే కాదు. ఏదైనా గ్రహం మనకి ఇబ్బంది పెట్టినా, లాభాన్ని ఇచ్చినా మనం దాన్ని అనుకూలంగా మార్చడం బట్టి ఉంటుంది. ఏదైనా
ఒక గ్రహం మనని ఇబ్బందులు పెడుతుందంటే ఖచ్చితంగా దాని తర్వాత అది మంచి ఫలితం ఇస్తుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ఆ ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అంటే మన ప్రవర్తన, మన నడవడిక ద్వారా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఈ కారణం వల్ల రాహువు ఏదైనా మనం ఒక విధంగా అనుకుంటుంటే వేరే విధంగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకే రాహు మాయ అంటారన్నమాట. మనం ఏదో మన ఇంట్లో ఒకరికి అనారోగ్యం ఉందని వాళ్ళ కోసం హాస్పిటల్లో తిరుగుతుంటే సడన్గా వేరే ఇంకొకరికి ఇంకో ప్రమాదం లాంటివి జరిగి అటువైపు డైవర్షన్ చేస్తూ ఉంటుంది. మనం ఏదో ఒక యాక్సిడెంట్ జరగకుండా జాగ్రత్తగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాం, మన దారిలో పక్కనే వెళ్తుంటాం. కానీ వెనక నుంచి ఎవడో వచ్చి ఏ టెప్పరోడో వచ్చి గుద్దా ఉంటాడు. ఇది రాహు పెట్టే మాయ. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వేరే యాంగిల్ ద్వారా మన గత జన్మలో ఉన్నటువంటి కర్మల్ని ఈ జన్మలో అనుభవించేలాగా చేస్తూ ఉంటాడు. అది అందువల్ల అంటే రాహు మాయ నుంచి తప్పుకోవాలంటే మనం నిజాయితీగా స్వచ్ఛంగా ఉండడం, ఎవరికి అపకారం చేయకుండా చట్టానికి న్యాయానికి లోబడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళినప్పుడు చాలా వరకు మనకి రాహు అనుకూలంగా ఉంటుంది. పెద్దవాళ్ళని గౌరవించడం, 99% వ్యసనాలకి దూరంగా ఉండాలి. అది ఏదన్నా అవ్వచ్చు, దానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా శరీర వాంఛల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యభిచారం, వావి వరసలు లేకుండా పెద్ద చిన్న లేకుండా పాల్గొనే శృంగార కార్యక్రమాలు అవ్వచ్చు, వాళ్ళ మీద వ్యామోహం పెంచుకోవచ్చు. ఈ వయసులో పెద్ద చిన్న లేకుండా జరిగే ఇవన్నీ కూడా రాహు యొక్క ఆగ్రహానికి కారణం అవుతూ ఉంటాయి. అంటే అతను అనుగ్రహించి చేస్తుంటాడు, మళ్ళీ ఆగ్రహించి వేరే విధంగా ఇబ్బంది పెడతా ఉంటాడు. అంటే పబ్లిక్లో అది తప్పు పనిగా భావించి అందరూ చేస్తూ ఉంటారు. ఆఫీసులో 20 మంది పనిచేస్తుంటే 20 మంది లంచాలు ఇచ్చుకుంటుంటారు. ఎవడో ఒకటి ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే వాడేదో పెద్ద నేరం చేసినట్టు మిగతా వాళ్ళంతా కూడా ఏదో మంచి వాళ్ళగా బిల్డప్ ఇచ్చి వాడిని ఏదో టీవీలో ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే ఇది కామన్గా అందరూ చేసే పొరపాటైనా ఒకసారి ఇబ్బంది అవుతుంటుంది. ఇప్పుడు అందరూ తాగి డ్రైవింగ్ చేస్తుంటారు, ఎవడోడు పట్టుబడుతుంటే వాడిని ఏదో పదే పదే టీవీలో చూపిస్తూ ఉంటారు అన్నమాట. పలానా కానిస్టేబుల్ గారో ఎస్ఐ గారో డంకన్ డ్రైవ్లో పట్టుబడ్డారని. అంటే వాళ్ళని తాకూడదు అన్నట్టు ఉండదు. అంటే విషయం అలా ఉంటుందని రాహు పెట్టే ఇబ్బందులు, అందరూ చేసే పొరపాట్లని ఇవి టైం బాగోకపోతే వీడు బయటపడి ఇబ్బంది పడుతుంటాడు. ఇటువంటి చిన్న చిన్న సమస్యలను బయటపడాలంటే ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఈ మినుములు, మరి రాహు యొక్క దినుసుగా మినుములు కాబట్టి ఇది ఏదైనా ఆదివారం రోజు, శనివారం కానీ ఈ మినప గారెలు తయారు చేసి ఏదో ఒక 4 కేజీలు నానబెట్టి తయారు చేయించి ఆ మినప గారెలు తయారు చేయించి 4 చెప్పిన ఒక ప్యాకెట్, దాంట్లో మళ్ళా దానికి కావాలని చట్నీ అది వేసి ఏదన్నా వృద్ధులకి, వ్యాధితో బాధపడుతున్న వారికి, తినడానికి లేని వారికి ఈ ప్యాకెట్లు పంచిపెట్టవలసి ఉంటుంది. అంటే రాహు 4 సంఖ్య కాబట్టి 4కో 40 మందికో పంచిపెట్టచ్చు. అలాగే వాళ్ళకి ఏదన్నా ఇష్టమైనవి కూడా ఇవ్వచ్చు. అయితే ఏదన్నా ఎవరైతే రాహుతో పీడించబడుతుంటారో, అంటే చాలా భయంకరమైనటువంటి వ్యాధులు, అలాగే వృద్ధాప్యం, అలాగే కొంతమంది ఈ అదే స్త్రీలు అబ్బాయిలు అని కాదు కానీ కొద్దిగా ఇటువంటి వ్యభిచారం అలాగ ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేయడం వల్ల, వారికి సేవ చేయడం వల్ల, నారాయణ సేవని గతంలో ఈ సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా సంస్థానంలో ఇటువంటి వాళ్ళందరినీ నారాయణ సేవను వాళ్ళంతా స్నానం చేయించి ఫుడ్ పెడుతుండేవారు. అలా చేసిన అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే ఈ విధంగా మినపగారెలు పంచిపెట్టచ్చు. ఇంకా అనేక రెమెడీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి ఏదైనా ఒక శక్తి స్వరూపం, కాళీమాత, దుర్గామాత, ఏదైనా ఈ సింహం మీదో పులి మీదో ఉన్నటువంటి అమ్మవారిని ధ్యానించడం వల్ల ఈ దసరా నవరాత్రులు, ఈ గుప్త నవరాత్రులు వస్తున్నప్పుడు విధి విధానంగా దీక్షగా ఉండడం వల్ల, ముఖ్యంగా మత్తు పదార్థాలకి, వ్యసనానికి దూరంగా ఉంటే రాహు బ్రహ్మాండంగా అనుగ్రహించే అవకాశం ఉంటుంది. స్వస్తి.